గోరా టేస్టీ వరల్డ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం బెల్లం కాఫీ నుంచి క్యాండీ వరకు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఇంటికొచ్చిన వాళ్ళని కాఫీ, టీ ఏది తాగుతారు అని అడగడం మర్యాద. కాస్త వయసు పైబడ్డ వాళ్ళైతే పంచదార వేయాలా వద్దా అని అడగడము సహజమే. కానీ ఇప్పుడా వయసుతో సంబంధం లేకుండా ఓ ప్రశ్న వేస్తున్నారు. అదే పంచదార బెల్లమా అని. అవునండి, ఉదయాన్నే తాగే కాఫీ, టీల నుంచి స్నాక్స్గా తినే లడ్డు, మిఠాయిల వరకు ఈ మధ్య అన్నింటా బెల్లం పేరే వినిపిస్తోంది. అందుకే ఒకప్పటిలా కుందులు, దిమ్మల రూపంలోనే కాకుండా వాడుకునేందుకు వీలుగా ఉండేలా పొడులు, బైట్లు, క్యాండీలు ఇలా పలు రూపాల్లోనూ అనేక ఫ్లేవర్లలోనూ బెల్లం దొరుకుతోంది. పాలకోవా నుంచి మినపసున్ని వరకు చాలా స్వీట్లు ముదురు గోధుమ లేదా బంగారు వర్ణంలో కనిపిస్తున్నాయి. చాలామంది బెల్లం మిఠాయిలే వాడుతున్నారు. ఒక్క స్వీట్లనే కాదు, సూపర్ మార్కెట్లో కనిపించే కుకీస్, నట్స్ వంటివి కూడా జాగరీ కోటెడ్ అని రాసి ఉంటున్నాయి. లవంగం, యాలుక, సోంపు, శొంఠి, తులసి, మిరియాలు, దాల్చిన చెక్క ఇలా రకరకాల మసాలా ఫ్లేవర్లలోనూ బెల్లం పొడులు, క్యాండీలు దొరుకుతున్నాయి. టీ, పంచదారలానే బెల్లం సాచెట్లు వస్తున్నాయి. జాగరీ ఐస్ క్రీమ్స్ని చేస్తున్నారు. కెఫేలు పెడుతున్నారు. ఒకప్పుడు నేతి మిఠాయిలు అన్నట్లుగా ఆన్లైన్లో ప్రత్యేకంగా బెల్లం మిఠాయి దుకాణాలు వస్తున్నాయి. ఓ ప్రముఖ మిఠాయి దుకాణంలో పంచదార, బెల్లం లడ్డూలు రెండూ చేయిస్తుంటే బెల్లం లడ్డూ ధర కాస్త ఎక్కువైనప్పటికీ హాట్ కేక్లా అమ్ముడుపోతోందట. దాంతో ఆ లడ్డూలనే ఎక్కువగా చేయిస్తున్నారట. అంతెందుకు, 2015 నాటికి తలకి ఏటా 20.5 కిలోల పంచదార తింటే అది 2018 నాటికే 18.5 కిలోలకి తగ్గింది. ఆ మేరకు బెల్లం వాడకం పెరిగిందన్నది లెక్కలు చెబుతున్నాయి. పంచదారతో పోలిస్తే ఆరోగ్యానికి మేలన్నది కొంత, రుచి మరికొంత. మొత్తం మీద బెల్లం వాడకం రోజురోజుకి పెరుగుతోంది. దాంతో వాడుకునేందుకు వీలుగా పంచదార పలుకుల్లాను, తేనె మాదిరిగా ద్రవరూపంలోనూ బెల్లం తయారవుతోంది ఇప్పుడు. ఒకప్పటిలా కేవలం చెరుకు బెల్లమే కాదు, తాటి, ఈత, ఖర్జూరం, కొబ్బరి బెల్లం ఉత్పత్తులు వస్తున్నాయి. నిజానికి బెల్లంతో మనది చిరకాల బంధం. 3000 ఏళ్ల క్రితమే బెల్లాన్ని ఆయుర్వేదంలో వాడినట్లు తెలుస్తోంది. అప్పట్లో తాటి, ఈత, ఖర్జూర చెట్ల నుంచి ద్రవాన్ని సేకరించి బెల్లాన్ని తయారు చేసేవారట. ఆ తర్వాతే చెరుకు బెల్లం వచ్చింది. దీని రుచి అలవాటయ్యాక తాటి బెల్లం వాడకం తగ్గింది. కానీ బెంగాల్ ప్రాంతాల్లో మాత్రం ఆనాటి నుంచి వాటిని తయారు చేస్తూనే ఉన్నారు. మధ్యలో వాటి వాడకం కొంత తగ్గినప్పటికీ ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడంతో ఇటీవల మళ్ళీ ఈత, తాటిబెల్లం వాడకం రోజు రోజుకి పెరుగుతోంది. బెంగాలీ ప్రజలు ఇప్పటికీ ఈత, ఖర్జూర బెల్లాన్నే ఎక్కువగా తింటుంటే మసాలా వంటకాల్లో ఘాటు తగ్గేందుకు గోవావాసులు కొబ్బరి బెల్లాన్ని వాడతారట. పంచదార, బెల్లం రెండిట్లోనూ ఉండేది సుక్రోజ్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్లే. అయితే చెరుకు రసాన్ని మరిగించి సంప్రదాయ పద్ధతిలో చేసేదే బెల్లం. శుద్ధి చేయకుండా వండిన చెరుకు రసం అన్నమాట. మెడిసినల్ షుగర్ అని దీనికి పేరు. నాన్ సెంట్రిఫ్యూగల్ షుగర్ అని అంటారు. అంటే చెరుకు రసంలోని నీరంతా ఆవిరయ్యేలా మరిగించిన ముడి చక్కెర అని అర్థమట. మొత్తం మీద బెల్లంలో ఉండేది చక్కెరలే అయినప్పటికీ కొద్దిపాళ్లలో ఖనిజాలు, విటమిన్లు, ఇతరత్రా పోషకాలు కూడా ఉంటాయి. అదే ప్రాసెసింగ్ ద్వారా తయారయ్యే పంచదారలో
ఆ చక్కెరలు, వాటితో వచ్చే క్యాలరీలు తప్ప మరేమీ ఉండవు. కాబట్టి పంచదారతో పోలిస్తే ఖచ్చితంగా బెల్లం మేలు. బ్రౌన్ షుగర్తో పోల్చిన బెల్లమే మంచిది. చెరుకు రసంలో సున్నం కలిపి తెట్టు తీస్తూ సుమారు 118 డిగ్రీల దగ్గర మరిగించి పాకం గట్టిపడ్డాక అచ్చుల్లో నింపి ఆరనిస్తారు. లేదు, క్యాండీల్లా చప్పరించేందుకు వీలుగా బిళ్ళల్లాను చేస్తున్నారు. పాకం కోసమైతే కాస్త ముందుగా సుమారు 105 డిగ్రీల దగ్గర దించి అందులో 0.1% నిమ్మ ఉప్పు, 0.1% పొటాషియం మెటాబైసల్ఫేట్ కలుపుతారట. పొడి కోసం అయితే 125 డిగ్రీల వరకు మరిగించి దించుతారు. పండే ప్రాంతం, తయారీ విధానాన్ని బట్టి దీన్ని ముద్దలు, అచ్చులు, పలుకులు, పొడి రూపంలో తయారు చేస్తుంటారు. కొందరు రంగు కోసం సోడియం బైకార్బోనేట్ని, బెండకాయ రసాన్ని కూడా కలుపుతారు. అయితే బెల్లం రంగు ఆయా ప్రాంతాల్లోని మట్టి, నీటి వసతిని బట్టి కూడా ఉంటుంది. బెల్లం వండేటప్పుడు వచ్చే మొలాసిస్లో ఖనిజాలు ఎక్కువగా ఉండడంతో దీన్ని సైతం ఆయుర్వేద వైద్యులతో పాటు రాజస్థాన్, పంజాబ్లలో స్వీట్ల తయారీలోనూ వాడతారట. అయితే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే తాటి బెల్లం అన్నింటికన్నా మంచిది అంటారు. బెల్లంతో మనది మధురమైన బంధం. పూజల్లో నైవేద్యం, పండగల్లో పరమాన్నం, నిశ్చితార్థ వేళ బహుమానం, సుముహూర్త వేళ సంప్రదాయం, ఇలా అన్నింటా బెల్లానికి అగ్రతాంబూలమే. రజస్వల అయినప్పుడు బెల్లంతో తొక్కిన నువ్వుల్ని పెట్టడం, తల్లిపాలు పడేందుకు బాలింతకి బెల్లం వంటల్ని పెట్టడం తెలిసిందే. ఇక పండుగలు, పబ్బాలకు వండే పిండి వంటలతో పాటు పులుసులు, సాంబారు వంటి వంటకాల్లోనూ బెల్లం ఉంటేనే రుచి. బెల్లానికి శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించే గుణం ఉంది. అందుకే ఉగాది షడ్రుచుల పచ్చడిలో, శ్రీరామనవమి పానకంలో, అట్లతద్ది అట్ల పాకంలో, శ్రావణమాసం పూర్ణాల్లో, వినాయకుడి మోదకాల్లో, దసరా దీపావళికి వండే బూరెల్లో, సంక్రాంతి అరిసెల్లో ఇలా ఏడాది పొడవునా మనం బెల్లం తింటూనే ఉంటాం. సహజ స్వీట్నర్ అయిన బెల్లంలో పోషకాలతో పాటు ఔషధ గుణాలు ఎక్కువే. అందుకే ఆకలేస్తే తైలం, పొట్ట మందగిస్తే పరమౌషధం అంటారు సంప్రదాయ వైద్యులు. చలికాలంలో బెల్లం తినడం మంచిదని చరక సంహిత అంటే సహజ ఇమ్యూనిటీ బూస్టర్ అని ఆధునిక వైద్యం పేర్కొంటోంది. రోజు చిన్న బెల్లం ముక్క తింటే అందులోని మెగ్నీషియం వల్ల పేగు ఆరోగ్యం బాగుంటుందని, మూత్రాశయ, మూత్రనాళ వాపుల్ని, మంటల్ని నివారిస్తుందని, బెల్లంలోని గ్లైకోలిక్ ఆమ్లం చర్మాన్ని పగలనివ్వదని, అందుకే పొడి చర్మంతో బాధపడేవాళ్ళు బెల్లంతో చేసిన నువ్వుల లడ్డుల్ని తింటే మంచిదని చెబుతారు. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్లతో బాధపడేవాళ్ళు బెల్లాన్ని అల్లంతో కలిపి తింటే కాస్త ఉపశమనం ఉంటుందట. రోజు చిన్న బెల్లం ముక్క చప్పరిస్తే ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు తగ్గుతాయి. తేనె మాదిరిగా ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో కాస్త బెల్లం వేసుకుని తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుందని ఈ మధ్య చాలామంది బెల్లం టీనే తాగుతున్నారు. పంచదారలో మాదిరిగానే ఇందులోనూ చక్కెరలే ఉన్నప్పటికీ బెల్లంలోని సుక్రోజ్ జీర్ణం కావడానికి సమయం పడుతుంది. కాబట్టి ఆకలి తగ్గి పొట్ట నిండుతుంది. కాలేయంలోని టాక్సిన్లను తొలగించడం ద్వారా ఇది సహజ క్లెన్సర్గాను పనిచేస్తుంది. మన దేశంలో 63% మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ప్రతి 5 ప్రసూతి మరణాల్లో 1 రక్తహీనత వల్లే. అందుకే కౌమార దశలో ఉన్న ఆడపిల్లలకు, గర్భిణులకు ఐరన్, ఫోలేట్లు పుష్కలంగా ఉన్న బెల్లంతో చేసిన పల్లి, నువ్వుల చిక్కీలు తినమని చెబుతున్నారు వైద్యులు. బెల్లంలోని పోషకాలు శరీరంలోని ఎండార్ఫిన్లను విడుదల చేస్తాయని, నెలసరి నొప్పులతో బాధపడేవాళ్ళు పరగడుపున
ఓ చిన్న బెల్లం ముక్క తిని గ్లాసు నీళ్లు తాగితే ఆ నొప్పి ఉండదని అంటారు. భోజనానంతరం నెయ్యితో కాస్త బెల్లం తింటే మలబద్ధకం ఉండదట. ఓ చిన్న బెల్లం ముక్క శరీరావయవాల్లోని మలినాలన్నింటినీ తొలగిస్తుంది. అందుకే సిమెంట్ కర్మాగారాలు, బొగ్గు గనుల్లాంటి కాలుష్యభరిత ప్రదేశాల్లో పనిచేసేవాళ్ళు రోజు బెల్లం తింటే మేలు అంటారు. పొడిదగ్గు ఇబ్బంది పెడుతుంటే గ్లాసు పానకంలో తులసి ఆకులు వేసి రోజుకు 3 సార్లు తీసుకుంటే ఉపశమనం ఉంటుందని, అజీర్తితో బాధపడేవాళ్ళు భోజనానంతరం చిన్న బెల్లం ముక్క తింటే మేలని, ముక్కు అదే పనిగా కారుతుంటే పెరుగులో బెల్లం వేసి 2 పూటలా తినమని, బెల్లము నెయ్యి సమపాళలో కలిపి తింటే మైగ్రేన్ బాధ తగ్గుతుందని చెబుతారు. ఇన్ని లాభాలున్నాయి కాబట్టే తియ్యని బెల్లం, ఘాటైన అల్లం, సొంటి వంటి వాటితోనూ చేరి రకరకాల క్యాండీల రూపంలోనూ దొరుకుతోంది. మొత్తం మీద పంచదారను పక్కన పెట్టి సరికొత్త రూపాల్లో వస్తున్న బెల్లాన్ని ఎంతోమంది ఇష్టంగా చప్పరించేస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈరోజు మనం బెల్లం కాఫీ నుంచి క్యాండీ వరకు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా టేస్టీ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.